ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. వంకాయలు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, ఆయిల్, వేరుశనగపప్పు, ఉల్లిపాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పు అంతా బాగా ఫ్రై అయ్యండి. ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. తర్వాత గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదంతా బౌల్లో తీసుకొని మనం సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడిలో లేకపోతే డైరెక్ట్గా అయినా ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇలా 4 పక్షాలుగా కట్ చేసినటువంటి వంకాయ ముక్కల్లో ఈ పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వంకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. తిప్పుకుంటూ చూసుకుంటూ కలుపుకొని వంకాయ ముక్కలన్నీ డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత చిన్నగా తిప్పుకొని వంకాయ అంతా ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలన్నీ బాగా డీప్ ఫ్రై అయినాయండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.